హాయ్ అండి. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను మీ వాణి పోలూరి వెల్నెస్ కోచ్ ఫర్ ఉమెన్ అండి. ఈరోజు మనం తల్లి పిల్లల మధ్య ఉన్న బంధం గురించి మాట్లాడుకుందామా? ఎందుకంటే పిల్లలలో మనం బతుకుతాం కదా, కానీ వాళ్ళు ఎదిగిన కొద్దీ వాళ్ళలో వచ్చే మార్పుల వలన తల్లికి వచ్చే బాధ గురించి మాట్లాడుకుందామా? మొదటిది, తల్లి మీద ప్రేమ లేకపోవడం. అది ఎలాగంటారా? ప్రతిరోజు అందరి కోసం అన్నీ చేస్తూ ఉంటుంది. తాను మర్చిపోయి కూడా పిల్లల కోసమే ఆరాటపడుతూ అన్నీ చేస్తుంటుంది. కానీ అది రోజులు గడిసే కొంది ఏదో ఒక రోజు పిల్లలకి లైట్గా అనిపిస్తుంది. అది అమ్మ బాధ్యతే కదా, కొత్తగా ఏం చేస్తుంది, ఇదేం ప్రేమ కాదు కదా అనుకుంటారు. కానీ పిల్లలకు అర్థం కాని ఒక విషయం ఏంటో తెలుసా? బాధ్యతతో కూడిన ప్రేమ వలన ఉండడం వల్లనే ఇవన్నీ చేయగలుగుతుంది అనేది. కానీ అది ఆ పిల్లలకు అర్థం కాదు. అప్పుడు మొదటిసారిగా తల్లికి బాధ స్టార్ట్ అవుతుంది. 2, తల్లితో మాటలు తగ్గినప్పుడు. అది ఎలా అంటారా? చిన్నప్పుడంతా పిల్లలు తల్లి చుట్టూ అమ్మ అమ్మ అంటూ తిరుగుతూ ఉంటారు. ఆ పిలుపుకి అలవాటు పడిపోయినమ్మ పిల్లలు ఎదిగే కొద్దీ దూరం పెరుగుతుంది, మాట తగ్గుతుంది. అది నిజమే, కానీ ఆమె అలా ఆలోచించదు. అంటే వీళ్ళకి ఇంకా నాతో అవసరం తగ్గిపోయిందేమో, అవసరం లేదేమో అని బాధపడుతుంది. కానీ అది నిజానికి అది కాదు. వాళ్ళ పనిలో వాళ్ళకి ఉండొచ్చు కదా, కానీ ఇది తల్లి మనసుకి మాత్రం బాధే. 3, మానసిక దూరం. అది ఎలాగంటే తల్లి తన ఆరోగ్యం కంటే పిల్లల ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆందోళన పడుతుంటుంది. వాళ్ళు ఇంట్లోనే ఉంటారు, కానీ మనసు ఎక్కడో తిరుగుతుంటుంది. ఏంటి అమ్మ అంటే చెప్పరు. అలా చెప్పనప్పుడు ఏం జరుగుతుందో అనే ఒక ఆందోళన తల్లికి చాలా ఎక్కువ అవుతుంది. ఏంటమ్మా అంటే ఏం లేదు మా, బిజీగా ఉన్నాం అంటారు. అది నిజంగా బిజీ అయితే పర్వాలేదు, కానీ ఏదైనా ఆరోగ్యంతో లేదా ఏదైనా బాధతో బాధపడుతున్నారా, చెప్పట్లేదా అనే బాధతో తల్లికి ఇంకా ఎక్కువ అవుతుంది బాధ. 4, తనతో ఏమీ పంచుకోకపోవటం. చిన్నప్పుడు ఏ చిన్న విషయం జరిగినా అమ్మ అమ్మ అంటూ వచ్చి అన్నీ పంచుకునే పిల్లలు ఎదిగే కొద్దీ ఏదైనా విషయం కానీ ఏదైనా కష్టం కానీ వస్తే తనతో కాకుండా తన ఫ్రెండ్స్తోనో లేదా బయట వాళ్ళకి సేఫ్ అనుకునే వాళ్ళతోనో పంచుకుంటారు. కానీ అది తనతో పంచుకోలేదనే బాధ కన్నా కూడా వీళ్ళు వెళ్ళి ఎవరితో పంచుకుంటున్నారో, వాళ్ళ వల్ల వీళ్ళకి ఎన్ని కొత్త కష్టాలు వస్తాయో, ఎందుకు పిల్లలు ఇలా చేస్తున్నారు అని తల్లి చాలా బాధపడుతుంది. అడుగుతుంది కూడా, ఏంటమ్మా ఏమన్నా ప్రాబ్లమా అని. కానీ ఏం లేదమ్మా అని చెప్తారు. అందువల్ల తల్లికి చాలా బాధ కలుగుతుంది. 5, తల్లి త్యాగాన్ని గుర్తించకపోవడం. ఆమెకి ఎన్నో ఆశలు కోరికలు ఉండొచ్చు, కానీ పిల్లల కోసమని వాటన్నిటిని విస్మరించి పిల్లల కోసమే కష్టపడుతుంది. కానీ పిల్లలు ఎదిగిన తర్వాత అసలు నువ్వు నా కోసం ఏం చేసావు, ఎవరు చేయమన్నారు, ఎవరు మానుకోమన్నారు, ఇవన్నీ మేము అడిగామా అని అంటారు. కానీ ఆ రోజుల్లో ఆ పిల్లలకి తెలియదు తన కోసం ఇన్ని చేయబట్టే మేము ఇంత ఎదిగాము అనేది. కానీ ఆ క్షణంలో ఆ మాట మాత్రమే తల్లి కళ్ళల్లో నీళ్ళని తెప్పిస్తుంది, మనసులో బాధను తెప్పిస్తుంది. 6, పోలికలు. అసలు నువ్వేంటి మమ్మీ ఇలా ఉన్నావు, పక్కన వాళ్ళమ్మ చూడు, వాళ్ళమ్మ చూడు ఎలా ఉందో, వీళ్ళమ్మ చూడు ఎలా ఉందో, వాళ్ళమ్మ ఎన్ని బాగా చేసి పెడుతుంది, వాళ్ళమ్మ ఎంత అర్థం చేసుకుంటుంది అని పిల్లలు అడిగే కొద్దీ తల్లి మనసులో బాధ ఎక్కువవుతుంది. నేను ఇంతగానే అర్థం చేసుకోవట్లేదా ఏంటి, నేను అర్థం చేసుకుంటున్నాను కదా, కానీ వీళ్ళకి అర్థం కావట్లేదా అని. తెలియని విషయం ఏంటంటే పిల్లల వయసుకి పిల్లలు అది అడగడంలో తప్పు లేదు, కానీ తల్లి మనసుకి అది అర్థం కాదు. అంతేకాకుండా ఇంకొక మాట కూడా అంటారు, నీ వల్లే మేము ఇలా ఉన్నాం, నువ్వు ఎలా ఉన్నావో మేము ఇలా ఉన్నాం అంటారు. కానీ తల్లి అలా ఉండాలని అలా పెంచాలని ఎందుకు అనుకుంటుంది? ఆ విషయంలో తల్లి చాలా బాధపడుతుంది. 6, ఫిజికల్ డిస్టెన్స్ కన్నా ఎమోషనల్గా డిస్టెన్స్ చాలా పెరుగుతుంది. అది ఎలాగంటే పిల్లలు విదేశాలకు వెళ్ళి ఉండొచ్చు, లేదా ఉద్యోగం కోసం ఇంకొక ఊరు వెళ్ళి ఉండొచ్చు. వాళ్ళ బిజీల్లో వాళ్ళు ఉంటారు, కానీ తల్లి మనసు మాత్రం పిల్లల చుట్టూనే ఆలోచిస్తూ ఉంటుంది. తిన్నారా, పడుకున్నారా, ఏం చేస్తున్నారా. ఒక ఫోన్ రింగ్ అవగానే ఆశగా ఫోన్ వైపు చూస్తుంది, కానీ అది పిల్లల కాలు కాకపోవచ్చు. ఆ విషయంలో అప్పుడు అనిపిస్తుంటుంది, ఏంటి వీళ్ళకి నేను అసలు గుర్తురానా, నాకు కాల్ చేయాలని అనిపించదా, ఎందుకని అంత బిజీగా ఉన్నారా. అది తల్లికి చాలా బాధ అనిపిస్తుంది. 7, నో గిఫ్ట్స్, నో సెలబ్రేషన్స్, నో మనీ. అమ్మకి పిల్లల దగ్గర నుంచి కావాల్సింది డబ్బు కాదు, సెలబ్రేషన్స్ కాదు, మీరు ఇచ్చే పెద్ద పెద్ద గిఫ్ట్లు కాదు. ఆమెకు కావాల్సింది, అమ్మ నువ్వు నాకు చాలా ముఖ్యము అనే ఒక చిన్న మాట. ఆ మాటతో అమ్మ ఆనందభరితమవుతుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 8, తల్లి ప్రేమే ముఖ్యం. కానీ తల్లికి పిల్లలకి మధ్య వచ్చే ఈ దూరము, నిర్లక్ష్యము, మౌనం వలన తల్లి చాలా బాధపడుతుంది. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తల్లి అలా బాధపడుతున్నప్పుడు మీరు దగ్గర ఉండరు. ఎలాగో తనకు ఒక అవసరం ఉంటుంది, తనకు ఒక ఫ్రెండ్ లాంటి మనిషి కావాల్సి వస్తుంటుంది తన బాధలన్నీ షేర్ చేసుకోవడానికి. అది ఎలా ఉండాలి అంటే ఆమె తను ఎలా ఉండాలనుకుంటుందో అలా ఉండాలి, అలాంటి మనిషి కావాలనిపిస్తుంది. అందుకే నేను వస్తున్నాను, మీ వాణి పోలూరి వెల్నెస్ కోచ్ ఫర్ ఉమెన్. పిల్లలు, ఇది మీరు తప్పని నేను అనట్లేదురా, కాకపోతే
అమ్మ మనసు అమ్మని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ విషయం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.